రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు తీరిక లేకుండా శ్రమిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రపంచమంతా ఏవీ వైపు చూసేలా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. పీపీపీపై వైసీపీ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నక్కపల్లిలో బల్స్ నెట్వర్క్ ఏర్పాటుపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అనకాపల్లి జిల్లా పీఆర్సీ సమావేశంలో పాల్గొన్న మంత్రి రవీంద్ర అధికారులకు మార్గనిర్దేశం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలన్నారు. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా డిఆర్సీ సమావేశాన్ని కలెక్టర్ గారి ఛాంబర్లో సమావేశ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని టేకప్ చేయాలో వాటి గురించి డిస్కస్ చేశాం. మరి ఈ సందర్భంగా ఇరిగేషన్కి సంబంధించి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే ఈ సమ్మర్లో రాబోయే కాలం ఈ వింటర్ కానీ సమ్మర్ సీజన్లో వర్షాలు ఉండవు కాబట్టి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాన్ని ముందే ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోమని చెప్పి అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు మన ఎలమంచిలి కాన్స్టిట్యున్సీలో కొన్ని చోట్ల ఇరిగేషన్ సమస్యలు చెప్పారు. అలాగే అనకాపల్లి దగ్గర నుంచి రాంబిల్లి వరకు వెళ్ళే శారదా రివర్ గురించి కూడా చెప్పారు. దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయటం, అలాగే అక్కడ పంచదారుల కొండ సంబంధించి మైనింగ్ చేయడానికి కొన్ని అనుమతులు తీసుకున్నారని చెప్పి దాన్ని నిలుపుదల చేయమని ఏకగ్రీవంగా అందరూ కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా దాన్ని, ఎందుకంటే ఆ పంచతీర్థాల ఒక ప్రాముఖ్యతను కాపాడాల్సిన అవసరం, డెఫినెట్గా దానికి తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుద్ది. అలాగే కొన్ని స్కూల్స్కి సంబంధించి కూడా చెప్పారు. ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్స్కి బిల్డింగ్స్ సరిగ్గా లేవని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదని, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి సర్వశిక్ష అభియాన్లో కానీ ఇంకా మిగతా ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ కొంత రేస్ చేసుకుని ఆ బిల్డింగ్స్ అన్ని స్కూల్స్కి కరెక్ట్ చేయాలని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. అలాగే మొన్న మోందా తుఫాన్కి సంబంధించి అధికారులు చాలా అద్భుతంగా వర్క్ చేశారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఫీల్డ్లో వర్క్ చేయటం, ముందే ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్స్ పెట్టి మండలాల వారీగా కంట్రోల్ రూమ్ పెట్టి ప్రజల్ని అప్రమత్తం చేశారు. అలాగే అక్కడికి ఎక్కడెక్కడ కూడా డ్యామేజెస్ రాకుండా, ఇప్పుడు వర్షాలకి నదులు కాలువలు పొంగితే అక్కడెక్కడ కూడా డ్యామేజెస్ రాకుండా, బ్రీచెస్ పడకుండా మ్యాక్సిమం కవర్ చేశారు. ప్రాణ నష్టం కూడా లేకుండా చేయటం జరిగింది. అలాగే ఎన్యూమరేషన్ కూడా చాలా ఫాస్ట్గా చేశారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అభినందించడం కూడా జరిగింది. అట్లాగే ఇక్కడ రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఎలమంచిలి కాన్స్టిట్యున్సీ, అట్లాగే పైకరవపేట కాన్స్టిట్యున్సీ కొత్త రెవెన్యూ డివిజన్లు వస్తున్నాయి. దానికి సంబంధించి రాంబెల్లి, అచ్యుతాపురం, మునగపాకల దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అనకాపల్లిలోనే ఉంచాలని, అయితే ఎలమంచిలికి సంబంధించి అది నక్కపల్లిలో ఏర్పాటు చేసుకుంటే కొద్దిగా ప్రజలకి దూరాభారాలు లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం కూడా జరిగింది. నిబంధనలకి విరుద్ధంగా లేనటువంటివి ఇమీడియట్గా పరిష్కారం చేయడానికి త్వరలోనే అవన్నీ కూడా తయారు చేయమని జరిగింది. ఒక 1 yearలోనే ఇవన్నీ కూడా దాదాపు అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి కలెక్టర్ గారి నాయకత్వంలో, అట్లాగే చైర్మన్గా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దాంట్లో మరి మెంబర్స్గా ఉంటారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.